హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. అసలు చేదు కొంచెం కూడా ఉండదండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇదైతే రైస్లో కంటే సైడ్ డిష్గా బాగుంటుందండి. సాంబార్లో నందుకోవడానికి కానీ రసంలో నందుకోవడానికి కానీ బాగుంటుందండి. దీనికోసం అయితే కాకరకాయలు తీసుకునండి. పైన పీలు తీసుకోవాలి. గరిగా ఉన్నదంతా చెక్కేసి లోపల పొట్టలో ఉన్న గింజలు అవి కూడా తీసేసుకోవాలండి. ఎందుకంటే ఆ పొట్టలోనే మనం మసాలా పెడతాం కదండి. గింజలవి తీసేసుకుని ఉప్పు పసుపు రాసి కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేయాలండి. మూత పెట్టేసి అరగంట తర్వాత ఉప్పు పసుపు పెట్టిందంటే వాటర్ బయటకు వచ్చేస్తే అప్పుడు వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత కాయలు పిండేసుకుని ఆ చేదుగా ఉండే రసం అంతా బయటకు వచ్చేస్తుంది. మొత్తం పిండేసుకోవాలండి. పిండేసుకుని అందులో పల్లీలు జీలకర్ర మిక్సీ పెట్టేసండి. ఆ పౌడర్ కారం ఉప్పు పసుపు కూడా కలిపేసుకుని మిక్సీ పెట్టేసి దాన్ని ఈ పొట్టలో కూరాలండి. మనం మధ్యలో గింజలు తీసేసిన ఖాళీ పొట్ట ఉంది కదండి, అందులో ఇది కూరాలి. కూర పైన కొద్దిగా దారం చుట్టుకోవాలండి. ఎందుకంటే నూనెలో వేపేటప్పుడు అది మసాలా బయటకు రాకుండా ఉండడం కోసమని దారం చుట్టానండి పైన. తర్వాత వేగిన తర్వాత దారం విప్పేసుకోవచ్చు. తర్వాత అవసరం లేదండి. మనం వేగే వరకునే దారం ఉంచే వేపుతున్నానండి. లేదంటే మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు కూర టేస్ట్ ఉండదు, మాడిపోయే అవకాశం ఉంటుందండి పల్లి పొడి. అందుకని అలా దారాలు చుట్టేసి వేపానండి. వేగిపోయిన చూసారు బాగా అటు ఇటు తిప్పుకుంటా వేపుకోవాలండి. బాగా వేగిపోయిన తర్వాత తీసేసి చల్లారనివ్వాలండి. చల్లారించిన తర్వాత దారాలు విప్పేసుకోవాలి. దారాలు తీసేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సాంబార్లోకైనా రసంలోకైనా పప్పుచారులోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి.